సేవలాల్ మహారాజు జయంతి రోజున ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ నాయక్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం గిరిజనులు వాడుకుని వదిలేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12% రిజర్వేషన్ ఇస్తామని గిరిజనులు మోసం చేసిందని ఆరోపించారు. ట్రైబల్ ఫండ్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మోహన్ నాయక్ అన్నారు. మహారాజ్ కి ఫిబ్రవరి 15వ తారీఖున ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి క్రమార్ గారు, తెలంగాణ ట్రైబల్ మినిస్టర్ సీతక్క గారు ఈ 15వ తారీఖున సెలవు దినంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం మా తెలంగాణ గిరిజన తరఫున హర్షదాయకం. అదే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే గిరిజనులు వాడుకుని వదిలేశారు. కనీసం 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాకుండా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ట్రైబల్ ఫండ్ కూడా ఇవాళ పక్కదారి పట్టించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 15వ తారీఖు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు.